సో మాకైతే చాలా ప్రౌడ్ మూమెంట్ చిత్తూరులో ఇవాళ TV7 అండ్ అలాగే G3 లాంచ్ అవ్వడం అనేది చాలా గర్వకారణం అండ్ మీరు గెస్ట్గా రావడం ఇట్స్ ఆనర్ ఫర్ us. సో సార్ వీ వాంట్ టు ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. మీ కుటుంబం నుంచి 3 తరాలుగా ఎమ్మెల్యేలా సేవ చేసిన గొప్ప ఉంటుంది. సో ఈ లెగసీ మీకు ఒక రెస్పాన్సిబిలిటీలా ఉంటుందా, లేకపోతే అదొక అంటే ఎలా ఫీల్ అవుతుంది? మొట్టమొదటిగా ఈరోజు టీవీ రంగంలోకి ప్రవేశపెట్టిన TV7 యాజమాన్యం మోహన్ గారికి, సురేష్ గారికి నా తరపున ధన్యవాదాలు. అలాగే పత్రికా లోకంలో ఈరోజు ఎన్నో తెలుగు పత్రికలు ఉన్న చిత్తూరు లాంటి పట్టణంలో G3 అనే ఒక వీక్లీ పేపర్ని తీసుకొని రావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యంగా తెలుగు పత్రికా రంగంలో, టీవీ రంగంలో రాణించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరు అడిగిన క్వశ్చన్స్కి సమాధానం, ఈరోజు ప్రజలకు సేవ చేయడమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. గత 40 సంవత్సరాలుగా మా కుటుంబం రాజకీయంలో ఉన్నది. మా తండ్రి గారు 2 పర్యాయాలు రాయచూరు శాసనసభ్యుడిగా పనిచేశారు. అలాగే మా సోదరుడు కూడా 2 పర్యాయాలు చేయడం జరిగింది. నేను కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం వల్ల మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన ఫస్ట్ టర్మ్లోనే నేను 42 సంవత్సరాలకే రాష్ట్రంలో మంత్రిగా కావడం జరిగింది. దానికి మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను శాసనసభ్యునిగా గెలిపించిన మా నియోజకవర్గ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు రాజకీయం అంటే కేవలం ఏదో వారసత్వాలు తీసుకొని ప్రజల కోసం లేకపోతే ఒక అలంకరణగా ఈ పదవులు ఉండకూడదు. తప్పకుండా మనకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని గౌరవించాలి. మనకిచ్చిన టెన్యూర్లో ఒక శాసనసభ్యునిగా మన ప్రాంతం యొక్క అభివృద్ధిలో మన యొక్క పాత్ర ఉండాలి. అలాగే ఈరోజు మనం ఏదైతే పోర్ట్ఫోలియోస్ నాకు అనుకోని ట్రాన్స్పోర్ట్, స్పోర్ట్స్, యూత్ అఫేర్స్ నాకు కేటాయించడం జరిగిందో ఆ శాఖలకు సంబంధించి చిత్తశుద్ధిగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అలాగే ముందుకు తీసుకొని పోయేదానికి నా వంతుగా కృషి చేస్తున్నాను. సార్, యూజువల్గా ఈ కుటుంబం చూసిన రాజకీయాలు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రాజకీయాలు, సో వేరియేషన్, ఆ వ్యత్యాసాలను ఏమైనా గమనిస్తున్నారా అప్పటికి? తప్పకుండా ఉంటుందండి. గత 30 సంవత్సరాల ముందు రాజకీయం వేరు, ఈరోజు రాజకీయం వేరు. ఈరోజు ప్రజలు ప్రతి ఒక్క విషయంలో విఘ్నులుగా ఉన్నారు. గతంలో లాగా కాకుండా ఈరోజు ఉండే ప్రచార మాధ్యమాలు, సోషల్ మీడియా నుంచి పత్రిక వరకు, టీవీ వరకు చాలామంది ప్రజలు చాలా వైజ్గా డెసిషన్ తీసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి తప్పకుండా ఎవరైతే చిత్తశుద్ధిగా పనిచేస్తారో వాళ్ళు కొనసాగింపుగా ఉంటారే తప్పగా వేమరపాటుతో అలసత్వంతో పనిచేసే వాళ్ళకు రెండోసారి పట్టం కట్టే పరిస్థితి కనపడలేదు. కాబట్టి తప్పకుండా 24/7 అట్ పీపుల్ సర్వీస్. సార్, చిత్తూరు ప్రజల ఆశలు చాలా పెద్దది. సో మరి లాంగ్ టర్మ్ విజన్ ఏంటి? చిత్తూరు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, ఎంప్లాయ్మెంట్ గురించి కావచ్చు, మీ మాటల్లో. జగన్మోహన్ గారు అతి పిన్న వయస్కులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది. నేను కూడా ఇదే జిల్లాకు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండడం జరుగుతూ వచ్చింది. గత 20 నెలలుగా చిత్తూరు పట్టణానికి సంబంధించి, చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే మొట్టమొదటిగా చిత్తూరు పట్టణం గత 40 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదు. ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి తప్పకుండా చిత్తూరు పట్టణం యొక్క రూపురేఖలు మారుస్తాం. అలాగే చిత్తూరు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకొని పోయేదానికి శాసనసభ్యునికి నా వంతు అలాగే మా ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. మీడియా ఒక స్ట్రాంగ్ డెమోక్రసీ నీడ్స్ స్ట్రాంగ్ అండ్ రెస్పాన్సిబుల్ మీడియా అని అంటుంటాం. సో ఇవాళ రేపట్లో చాలా ఛానల్స్ వస్తున్నాయి మీడియా అన్నారు. సో మీరు చిత్తూరు ప్రజలకు కావచ్చు అండ్ TV7 అండ్ G3 గురించి కావచ్చు చెప్పాలనుకుంటున్నాను. సార్, మీడియా ఒక స్ట్రాంగ్ డెమోక్రసీ నీడ్స్ స్ట్రాంగ్ అండ్ రెస్పాన్సిబుల్ మీడియా అని అంటూ ఉంటాం. ఈరోజు టెలివిజన్ రంగంలో ఎన్నో పెను మార్పులు వచ్చినాయి. అలాగే ప్రింట్ మీడియాలో కూడా ఎవరైతే నీతి నిజాయితీగా వారి యొక్క సేవలు ప్రజలకు సద్వినియోగం చేసుకునే విధంగా పనిచేస్తారో వాళ్ళు రాణించగలుగుతారు. లేకుంటే పుట్టగొడుగులా పిలిచిన ఎన్నో సంస్థలు ఈరోజు మూతపడిన పరిస్థితి. నేను ఈరోజు కూడా TV7 యాజమాన్యానికి అలాగే G3 యాజమాన్యానికి ఒకటే చెప్తున్నా, మన తెలుగు రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులు. తప్పకుండా ఎవరైతే అక్షరాన్ని పొల్లుపోకుండా ప్రజల కోసం పనిచేస్తారు, న్యూస్ అంటే న్యూస్గానే తీసుకొని రావాలా, వ్యూస్గా తీసుకోకూడదు. తప్పకుండా వీరు ఈ రంగంలో రాణిస్తారు. తప్పకుండా
చిత్తూరులోనే కాదు ఇంకా రాబోయే కాలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఛానల్ యొక్క పురోభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు సార్. TV7 అండ్ అలాగే G3 మాస్ అండ్ వారపత్రికకి మీ అభినందనలు తెలియజేశారు. స్పెషల్ థ్యాంక్స్ టు రామ్ ప్రసాద్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్.